సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 54వ సర్గము. కామధేనువును తీసుకొని పోవుటకై విశ్వామిత్రుడు తన సేనలను ప్రయోగించుట, వాటిని ఎదుర్కొనుటకై కామధేనువు వశిష్ఠుని అనుమతితో బలములను సృష్టించుట. ఓ రామ, వశిష్ఠ మహాముని కామధేనువును తనకిచ్చుటకు నిరాకరింపగా అంతటా విశ్వామిత్రుడు ఆ ధేనువును బలవంతంగా లాక్కుని పోసాగాడు. ఓ రఘువర, మిక్కిలి బలశాలి అయిన రాజు ఆ విధంగా తీసుకొని పోతూ ఉండగా ఆ కామధేనువు తనలో దుఃఖ శోకములు పెళ్ళుబుకొటుతో కన్నీరు కారుస్తూ ఇలా చింతించసాగింది. మహనీయుడైన వశిష్ఠుడు నన్ను పరిత్యజించినా ఏమి? మిక్కిలి దుఃఖితనై దైన్యమునకు లోనైన నన్ను ఈ రాజభటులు బలవంతంగా ఈడ్చుకొని పోతున్నారు. ఈ ధర్మాత్ముని మిక్కిలి భక్తితో సేవిస్తూ ఉన్నాను. ఈయనకు నాపై గల ప్రీతి అపారము. నేను నిరపరాధను. అయినను పవిత్రాత్ముడైన ఈ మహర్షి నన్ను త్యజిస్తున్నాడు. నేను చేసిన దోషమేమిటి? ఇలా చింతిస్తూ ఆ ధేనువు మాటిమాటికి నిట్టూర్పులు విడుస్తూ ఉంది. తరువాత, ఓ రామ, 100 కొలదిగానున్న ఆ సైనికులను విదిల్చుకొని ఆ ధేనువు వాయువేగంతో వెళ్ళి వశిష్ఠ మహాముని పాదాలని ఆశ్రయించింది. ఆ కామధేనువు వశిష్ఠుని ఎదుట నిలిచి ఆర్తస్వరంతో ఏడుస్తూ మేఘదుందుబి ధ్వనితోటి ఇలా విన్నవించింది. ఓ బ్రహ్మకుమార, పూజ్య మహర్షి, ఈ రాజభటులు నీ నుండి నన్ను లాక్కొని పోతున్నారు. నీవు నన్ను పరిత్యజించితివా ఏమి? శోకముతో అలమటిస్తున్న ఆ ధేనువు యొక్క మొరవిని ఆ బ్రహ్మర్షి దుఃఖిత అయిన ఒక సోదరితో వలె ఆ శబలతో ఇలా అన్నాడు. ఓ శబల, నిన్ను నేను త్యజించుటలేదు. నీవు నాకు ఇసుమంతయు అపకారం చేయలేదు. బలశాలి అయిన ఈ రాజే బలగర్వంతో మత్తిల్లి నా నుండి బలవంతంగా నిన్ను తీసుకొని పోతున్నాడు. అతనితో సమానమైన బలము నాకు లేదు. పైగా ఇతడు బలశాలి అయిన రాజు, క్షత్రియుడు, మీదు మిక్కిలి భూమండలమునకు అధిపతి. తపోబలముతో రాజును దండింపరాదు. చతురంగ బల సమన్వితమైన ఒక అక్షౌణి సేనతో కూడి ఉన్న ఇతడు మిక్కిలి శక్తిశాలి. వశిష్ఠుని మాటల ఆంతర్యాన్ని గ్రహించి ఆ కామధేనువు తేజోమూర్తి అయిన ఆ బ్రహ్మర్షితోటి సవినయంగా ఇలా అంది. ఓ బ్రహ్మర్షి, నిజముగా క్షత్రియుని బలము బలమే కాదు, బ్రాహ్మణుని బలమే బలము. అది మిక్కిలి గొప్పది. అది దివ్యమైనది. క్షత్రియ బలము కంటెను మిన్నయైనది. విశ్వామిత్రుడు మహావీరుడే కాదనను, కానీ నీ తపశ్శక్తి తిరుగులేనిది. సాటిలేని బలశాలివైన నీ ముందు అతడు బలహీనుడే. ఓ మహాత్మా, నీ బ్రహ్మబలము నన్ను పరిపుష్టమనర్చినది. నాకు ఆజ్ఞ నిమ్ము. ఆ దురాత్ముని బలగర్వమును నేను చిత్తు చేసేదను. ఓ రామ, కామధేనువు ఇట్లు పలుకగా మహాయశస్వి అయిన వశిష్ఠుడు శత్రుబలములను రూపుమాపగల సైన్యమును సృష్టింపుము అని ఆదేశించాడు. ఆ మహర్షి ఆదేశమును పాటించి ఆ దివ్యధేనువు సైన్యమును సృజించింది. ఆ ధేనువు యొక్క హుంభారవము నుండి 100 కొలది పప్లవులు, మ్లేచ్ఛజాతి సైనికులు బయలువెడలి విశ్వామిత్రుడు చూస్తూ ఉండగానే అతని బలములన్నింటినీ నశింపజేయసాగారు. తన బలములన్నీయును హతమగుట చూసి విశ్వామిత్రుడు మిక్కిలి కోపోద్రిక్తుడై రథాన్ని అధిరోహించాడు. తర్వాత రోషంతోటి కన్నులెర్ర చేస్తూ వివిధములగు శస్త్రములతో పప్లవులను హతమార్చాడు. 100 కొలది పప్లవులు విశ్వామిత్రుని చేతిలో మసి అయిపోగా చూసి ఆ ధేనువు క్రుద్ధయై వెంటనే శకులను, యవనులను అసంఖ్యాకముగా సృజించింది. శకులతో, యవనులతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది. వారు మహావీరులు, మిక్కిలి ప్రభావశాలురు. సంపెంగ కేసరముల వలె భాసిల్లుతూ ఉన్నారు. పొడవైన ఖడ్గములను, కత్తులను ధరించి ఉన్నారు. బంగారు అనే వస్త్రములను దాల్చి ఉన్నారు. అట్టి ఆ సైనికులు విశ్వామిత్రుని బలములన్నింటినీ మహాగ్నిజ్వాలల వలె భస్మం చేశారు. అంతటా మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు గొప్ప శక్తిగల అస్త్రములను ప్రయోగింపగా యవనులు, కాంబోజులు, పప్లవులు అను మ్లేచ్ఛజాతుల వారు చెల్లాచెదురైపోయారు.
వాల్మీకి మహర్షి విరచితమయ్య ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 54వ సర్గము సంపూర్ణం. శుభం.